అందరికీ జై భవాని. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవిగా మనకు దర్శనమిస్తుంది. మనము అవకాశం ఉన్న కాడికి ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యం దద్దోజనం పెరుగు అన్నం పెట్టాలి. మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. కానీ ఉదయం గుడిలో మాత్రం అమ్మవారికి చిన్నపిల్లలకి పూజ అవుతుంది. ఈరోజు సరస్వతీదేవి పూజ కదా, పిల్లలకి బుక్కు పెన్న ఇచ్చి పంపిస్తే గుడిలో అమ్మ సరస్వతి దేవిగా దర్శనమిచ్చి పిల్లలందరికీ అమ్మవారి పూజ చేస్తారు, బుక్కులు పెట్టి పూజ చేస్తారు. కాబట్టి ఉదయం పూట అమ్మవారి సరస్వతీదేవిగా రూపం ఎత్తి పిల్లలందరికీ విద్యాదానం చేస్తుంది. సాయంత్రం మాత్రం తెల్ల చామంతులతో పూజ ఉంది. మనం కూడా తెల్ల చామంతులు ఏమైనా ఉంటే ఒకటైనా సరే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనం పూజ చేసుకుంటే మంచిది మనకి. ఈరోజు అది అమ్మవారి ఈరోజు దుర్గమ్మ తల్లి సరస్వతి రూపంలో మనకు దర్శనమిస్తుంది. కాబట్టి అందరము ఆ తల్లి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందుతామని మరీ అనుకుంటూ మళ్ళీ అందరికి ఇంకొకసారి శ్రీమాత్రే నమః. జై భవాని, దుర్గా భవాని.